గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఇది అందరికీ మనకు తెలిసిందే. గ్యాస్ అనేది నోట్లో కూడా రిఫ్లెక్స్ వస్తూ ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కూడా నోటి మంటకి ఒక కారణం కావచ్చు. సో మన నోటి మంటకి మూలం ఆ కారణాల్లో ఎపిసోడ్ 11లో ఉన్నాం. సో దీంట్లో ఎలా మనకి అని కనుక్కుందాం. ఒకటి ఏంటంటే, మనకి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది నోటి దాకా త్రోట్లోకి గొంతులోకి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది డైరెక్ట్గా నాలిక మనకి బుగ్గలకి ఇది వచ్చినప్పుడు ఇరిటేట్ చేస్తుంది. డైరెక్ట్గా యాసిడ్ అనేది వచ్చి కాంటాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మన పొర అనేది ప్రొటెక్టివ్ పొర మికోజా అనేది ఇరిటేట్ అయిపోయి దానికి బర్నింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొక్కటే కాకుండా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ కంటిన్యూస్గా అవుతున్నట్టయితే మన నాలిక మీద ఉండే టేస్ట్ బర్డ్స్ని చంపేసే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఆల్టర్డ్ టేస్ట్ సెన్సేషన్ కూడా మనము గమనించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకి బర్నింగ్ సెన్సేషన్ అంటే పైన పొర కాలిపోయినట్టుగా కావడం వల్ల, పైన పొర డిస్టర్బ్ కావడం వల్ల మనకి బర్నింగ్ సెన్సేషన్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జనరల్గా ఏంటంటే, ఈ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని మనం చేంజ్ చేసుకోవడం, దాని తర్వాత గ్యాస్ట్రిక్ మెడికేషన్ తీసుకోవడం ద్వారా ఇది మనం చేసుకోవచ్చు. బట్ ఇలాంటి వాళ్ళ నేను ఒక్కొక్కటి ఏం చెప్పబోతున్నానంటే, ఇది చాలా రోజుల నుంచి కనుక మీకు జరుగుతూ ఉన్నట్టయితే ఈ సివియర్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వల్ల నోటిలో ఉన్న పళ్ళ లోపటి భాగం కూడా తినివేయబడుతుంది, ఎనామెల్ కూడా పోతుంది. ఇలాంటి వాటిలో ఎరోజన్ ఆఫ్ ద ఎనామెల్ అంటాం. ఇలాంటి ఏమన్నా ఉన్నట్టయితే మీ డెంటిస్ట్ మీకు ట్రీట్మెంట్ చేస్తారు.